అక్షర టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కుకట్పల్లిలో హైడ్రా కూల్చివేతలను పరిశీలించిన మల్కజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్. శ్రీవారి ఆలయం వద్ద స్వామివారి ముందు ప్రమాణం చేసిన టీటీడీ మాజీ చైర్మన్ గుమ్మన కరుణాకర్ రెడ్డి. త్వరలో పాలకుర్తికి హైడ్రా ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి. ముఖ్యమంత్రి సహాయ నిధికి 50 లక్షల విరాళం అందజేసిన సినీ నటుడు మహేష్ బాబు దంపతులు. పల్నాడు జిల్లా ఎడ్లపాడు మండలం వంకయ్యలపాడులో హాస్టల్ నుంచి పరారైన విద్యార్థులు. తిరుపతిలో కొనుగోలు చేసిన శ్రీవారి లడ్డులో పొగాకు పొట్లం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రైతన్నల సెల్ఫీ వీడియో. ఇక వివరాల్లోకి వెళ్తే, తనకు రుణమాఫీ కాలేదంటూ రైతులు వినూత్నంగా నిరసన తెలిపారు. ఆదిలాబాద్ జిల్లాలోని ముఖరా గ్రామానికి చెందిన రైతులు పంట పొలాల్లోని నిల్చొని పాస్ పుస్తకాలు చూపిస్తూ సెల్ఫీ వీడియో రికార్డ్ చేశారు. తాము 2 లక్షలకు పైనున్న బకాయిలను చెల్లించామని, అయినా రుణమాఫీ కాలేదంటూ సీఎం కార్యాలయానికి వీడియోను పంపించారు. సంపూర్ణ రుణమాఫీ, రైతు భరోసా అమలు చేయకపోతే సెక్రటేరియట్ ముట్టడిస్తామని హెచ్చరించారు. 2 లక్షలు మాఫ్ చేస్తా అని ఆ రోజు హామీ ఇచ్చిండ్రు. మరి ఎవరైతే భార్య భర్తలు గానీ 2 లక్షల పైన ఎవరికైతే ఉన్నాయో వాళ్ళకి ఇంతవరకు బ్యాంకుల రుణమాఫీ చేయలేదు కాబట్టి రైతులు చాలా అవస్థలో ఉన్నారు. రెండవ విషయం, రైతు భరోసా కింద ఎకరానికి 15,000 రూపాయలు వేస్తామని ముఖ్యమంత్రి గారు గత ఎన్నికల్లో చెప్పారు. మరి వానాకాల సీజన్ ఒక 4 రోజులైతే పూర్తి అయిపోతుంది కాబట్టి ఇంతవరకు రైతు భరోసా కూడా ఇవ్వలేదు. దయచేసి ముఖ్యమంత్రి గారికి మేము కోరుకుంటున్నాము. ఈరోజు ఆదిలాబాద్ జిల్లా ముక్రాకే గ్రామం నుండి దయచేసి మీరు ఏదైతే హామీ ఇచ్చారో రైతు కుటుంబాలకు దాదాపు మా గ్రామంలో 40 నుంచి 50% ఇప్పటివరకు రుణమాఫీ అయింది. దాదాపు ఇంకా 50% రైతులు 2 లక్షల పైన ఉన్న వాళ్ళు రైతులు ఉన్నారు. మరి దయచేసి మీరు మాకు రైతు రుణమాఫీ చేయాలి. వెంటనే రైతు భరోసా మీరు ఇచ్చిన హామీ వేయాలని కూడా ఈరోజు మేము గ్రామం నుంచి మీకు మనవి చేస్తున్నాము. మీరు ఏని వేళలు మాత్రం రాష్ట్రమంతటా ఉన్న రైతులందరూ కలిసి మీ సెక్రటరియట్ ను కూడా ముట్టడి చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఇలా షావుకార్ దగ్గర బాకీ అప్పులు చేసి ఆత్మహత్య చేసే రోజుల దగ్గరికి పడుతుంది. కాబట్టి మీరు దయచేసి ఏదైతే రైతులకు మీరు హామీ ఇచ్చారో ఆ హామీను ఖచ్చితంగా మీరు 2 లక్షల రూపాయలు మాఫ్ చేస్తామన్నారు. 2 లక్షల పైన ఎంత బాకీ ఉన్నా ప్రతి రైతు బ్యాంకులో రినివల్ చేసుకున్నది కాబట్టి మీరు ఏదైతే ఒక కుటుంబానికి 2 లక్షలు ఇస్తామన్నారో మరి ఇంతవరకు వేయలేదు. కాబట్టి దయచేసి 2 లక్షల లోపలనే మీరు మాఫ్ చేశారు. 2 లక్షల పైన 5,000 ఉన్నా 10,000 ఉన్నా కూడా మీరు మాఫ్ చేయలేదు. కాబట్టి దయచేసి మీరు 2 లక్షలు ఏదైతే కుటుంబానికి మాఫ్ చేస్తామన్నారో ఆ హామీ మీరు నెరవేర్చాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ముక్రాకే గ్రామం నుంచి రైతులు మేమందరము డిమాండ్ చేస్తున్నాము, మనవి చేస్తున్నాము. వెంటనే మాఫ్ చేయాలని మనవి చేస్తున్నాము. జై తెలంగాణ. జంగామ నుండి పాలకుర్తి వెళ్లే రహదారిలో ఉన్నటువంటి బ్రిడ్జి పనులను పరిశీలించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కన్స్ట్రక్షన్ లో ఉన్న బ్రిడ్జి కొట్టుకుపోయింది. ఆ డైవర్షన్ రోడ్డు తాత్కాలికంగా పూర్తి చేశారు. రేపటి నుండి ఆర్టీసీ బస్సు నడిచివే విధంగా చూస్తామని, అదేవిధంగా బ్రిడ్జి పనులు పూర్తిగా కంప్లీట్ చేయాలని ఐరన్-బి అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ గుడి వంశీధర్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు కొల్లూరు శివకుమార్, మల్లారెడ్డి, రాష్ట్ర నాయకులు కీసర దిలీప్ రెడ్డి, సీనియర్ నాయకులు పోరెడ్డి, మల్లారెడ్డి, ఆంజనేయులు, మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. దెబ్బతిన్నాయి. ప్రధానంగా నెల్లూట్ల నుండి నాంచారి మడుగురు పోయే ప్రధాన రోడ్డు
ఆ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్లో ఉంది. డైవర్షన్ రోడ్డు ఉండడం వల్ల అది కొట్టుకపోయింది. ఈ నెల్లుట్ల చెరువు నుంచి వచ్చే నీళ్లు ఎక్కువగా వర్షాల ద్వారా వచ్చిన నీళ్లు, జనగామ టౌన్ నుంచి వచ్చే డ్రైనేజ్, దాంతో పాటుగా మన గోదావరి జిల్లాలు అశ్రావపల్లి రిజర్వాయర్ నుంచి వచ్చే గోదావరి జిల్లాలతోని నవాపేట రిజర్వాయర్ను నింపాలనే ఆలోచనతో ఈ వాటర్ వదిలిపెట్టారు. వర్షపు నీరు గోదావరి నీళ్లు కలిసే వరకు ఫ్లడ్ ఎక్కువైంది. దాంతో ఇక్కడ ఈ రోడ్డు కోసుకపోయింది, పూర్తిగా శ్మశాన వాటికి పోయటానికి వీలు లేకుండా అయిపోయింది. అక్కడ కూడా నెల్లూట్ల నాంచర్మడ మధ్యన కూడా ఆ బ్రిడ్జ్ దగ్గర ఉన్న డైవర్షన్ రోడ్డు కూడా కొట్టుకపోయింది. ఆ డైవర్షన్ రోడ్డు ప్రస్తుతము తాత్కాలికంగా పూర్తి చేశారు. రేపటి నుంచి ఆర్టీసీ బస్సులో నడిపే ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా ఆ బ్రిడ్జ్ని కూడా వచ్చే 3 నెలల్లో పర్మనెంట్ బేసిస్ మీద కంప్లీట్ చేయాలని చెప్పి R&B వాళ్లకు కాంట్రాక్టర్ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. నెల్లూట్లకు సంబంధించిన ఈ యొక్క 2 రోడ్లు దెబ్బతిన్నాయి. అక్కడి నుంచి ఒక రోడ్డు శ్మశాన వాటికి పోతుంది, ఇటేమో రైతులందరూ కూడా వాళ్ళ ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో హాంద్రీనివా బ్రాంచ్ కెనాల్ పనులను రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు. గుండిశెట్టిపల్లి పరమసముద్రం కాల్వలను పరిశీలించిన మంత్రి నిమ్మల గతంలో జరిగిన పనుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. పనులు కనీసం ముందుకు నడవకపోగా చేసిన అరకొర పనులు నాసిరకంగా ఉన్నాయని అధికారుల వద్ద ఆగ్రహం వ్యక్తం చేశారు. కాలువ రివిట్మెంట్ పనులు అత్యంత అధ్వానంగా ఉందని అన్నారు. గత టీడీపీ హయాంలో 90% పనులు పూర్తి చేశామని, మిగిలిన 5 సంవత్సరాలలో వైసీపీ ప్రభుత్వం 10% పనులు కూడా చేయలేదని అన్నారు. మాట్లాడిస్తే కదా మిత్రులందరికీ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇరిగేషన్ వ్యవస్థని, అందులో కూడా పర్టికులర్గా రాయలసీమని ఒక రతనాల సీమగా మార్చాలనేటువంటి ఒక ఆలోచనతో ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారి దగ్గర నుండి చంద్రబాబు నాయుడు గారి వరకు చేసినటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో, ఒక తెలుగు గంగ కానీ, ఒక హంద్రీ నివా కానీ, ఒక గాలేరు నగరి కానీ, ఇట్లాంటి ప్రాజెక్టులన్నీ కూడా ఈరోజు రాయలసీమలో మరి ఉన్నాయి, నిర్మాణాలు అవుతున్నాయి అంటే అది ఎన్టీఆర్ గారు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క కృషి అనే విషయం మనందరికీ తెలుసు. ఏదైతే ఇటువంటి రాయలసీమకు అత్యంత ప్రాధాన్యత ఆ రకంగా తెలుగుదేశం ప్రభుత్వం గతంలో ఇస్తే, గత 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ పాలనలో మళ్ళీ మాల్యాల దగ్గర నుంచి ఇది ప్రారంభమవుతే దగ్గర 4 ఉమ్మడి జిల్లాలకు సంబంధించి మరి అత్యంత మరి సాగునీరులో కానీ త్రాగునీరులో కానీ అత్యంత కీలకమైనటువంటి ప్రాజెక్టు హంద్రీనివా. ఏదైతే గతంలో చంద్రబాబు నాయుడు గారు ఈ హంద్రీనివా కూడా మరి 3850 క్యూసెక్కుల నీరు వచ్చేటువంటి విధంగా ఆ రోజు పంపులు కానీ ఇవి కానీ అన్ని కూడా ఏర్పాటు చేసినటువంటి దశలో దురదృష్టవశాత్తు ప్రభుత్వం మారిపోయిన తర్వాత మరి కొత్తగా వీళ్ళేమి శాంక్షన్ తీసుకురావాల్సిన లేదు, కొత్తగా వీళ్ళు పంపుల్ని ఏర్పాటు చేయక్కర్లా. చేసినటువంటి వర్కులను కూడా గత 5 సంవత్సరాల్లో ఉపయోగించుకోలేనటువంటి పరిస్థితుల్లో ఈ రోజు నేను మాల్యాలో వెళ్లి చూస్తే మరి ఏదైతే మరి కేవలం 1800-1900 క్యూసెక్కులు మాత్రమే ఈరోజు హంద్రీనివాలో ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి. మరి ఏదైతే దగ్గర మరి మెయిన్ కెనాల్, ఇప్పుడు మనం కుప్పంలో ఉన్నాం, ఏదైతే మెయిన్ కెనాల్ ఏదైతే హంద్రీనివా చూస్తే మరి మీ పొంగనూరు బ్రాంచ్ వరకు అంటే దగ్గర 400 కిలోమీటర్లు మెయిన్ కెనాల్.
400 కిలోమీటర్ల దగ్గర 400.2 కిలోమీటర్ల దగ్గర మీకు పొంగనూరు బ్రాంచ్ అవుతుంది. ఏదైతే రాయలసీమ కూడా, ఎందుకంటే మాట్లాడితే నేను రాయలసీమ బిడ్డ అని చెప్తూ ఉంటాడు, కానీ వాస్తవంగా చూస్తే మరి ఆ రోజు 2014, 2019 5 సంవత్సరాల్లో రాయలసీమకి 12,000 కోట్ల రూపాయలు ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం పెడితే ఈయన 2019-24 రాయలసీమలో పెట్టింది 2,200 కోట్ల రూపాయలు. అంటే ఎంత డిఫరెన్స్, ఎంత తారతమ్యం, ఎంత మరి భేదం ఉందనేది అదే మనకి చాలా క్లియర్ గా. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టారు, ఖచ్చితంగా ఏదైతే మరి పర్టికులర్ గా మన కుప్పంకి సంబంధించి కూడా మరి పూర్తి స్థాయిలో ఇక్కడ త్రాగునీరు అందించేటువంటి విధంగా మరి కృషి చేసేటువంటి విధంగానే మరి ఏదైతే అంద్రీనివా నుంచి ఇప్పుడే మీకు చెప్పడం జరిగింది, మెయిన్ కెనాల్ అంతా కూడా ఎక్స్టెండ్ చేసి ఏదైతే లైనింగ్ చేయడం ద్వారా, అదేవిధంగా ఏదైతే పొంగనూరు బ్రాంచ్ కి సంబంధించి ఏదైతే ఆ యొక్క 220 కిలోమీటర్లు, అదేవిధంగా ఏదైతే మన కుప్పం బ్రాంచ్ కెనాలు ఈ 123 కిలోమీటర్లు, ఇవన్నీ కూడా ఎంత ఖర్చు అయినా కూడా ఇప్పుడు ఎస్టిమేషన్ అన్ని కూడా కరెక్ట్ చేసుకుని అవన్నీ కూడా ఏదైతే ఎక్స్టెన్షన్, మన డాక్యుమెంట్స్ మీద ఆయన ఫోటో, మన సరిహద్దు స్థలాల మీద రాళ్ల మీద కూడా ఆయన ఫోటోలు వేసుకునేటువంటి పరిస్థితి. నిజంగా మీ అందరి ఆశీర్వాదం వల్ల ఈవేళ మళ్ళీ ప్రజాప్రభుత్వం వచ్చింది కాబట్టి ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని అన్న మాట ప్రకారం రద్దు చేశాం కాబట్టి ఈవేళ మన తాత ముత్తాతలు ఇచ్చినటువంటి మన ఆస్తులకి మనకి రక్షణ. చాలా మంది నిర్వాసితులు R&R ప్యాకేజీ కోసం కూడా ఈ రోజు నా దగ్గర రావడం జరిగింది. అందులో పర్టికులర్ గా ఏదైతే మరి యాక నేతిగొంటపల్లి, ఆవులపల్లి, అదేవిధంగా ముదివేడు ఏదైతే రిజర్వాయర్స్ ఉన్నాయి, వాస్తవంగా దీనికి అసలు అనుమతులే లేవని చెప్పి గ్రీన్ ట్రిబ్యునల్ ఆల్రెడీ దీనికి 100 కోట్ల జరిమానా వేసింది. అంటే వీళ్ళ దోపిడీ ఏ రకంగా జరిగింది, పెద్దిరెడ్డి దోపిడీ ఏ రకంగా జరిగేగా ఉంది, అక్కడ చాలా వాల్యూ శాండ్ చేత ఈ రిజర్వాయర్ ఆ 10% పూర్తి చేయడం మాట్లాడుంచి రిజర్వాయర్ లో ఇసుకంతా కూడా ఇష్టానుసారంగా లూటీ చేసుకుని బెంగళూరుకి తరలించి కోట్ల రూపాయలు, అంటే ఆఖరికి మనకి త్రాగునీళ్ళు ఇచ్చేటువంటి రిజర్వాయర్ ని చెరువులు కూడా మరి పెద్దిరెడ్డి మరి వదలలేదని అంటే వీళ్ళ దోపిడీ ఎంత విస్తృతంగా జరిగిందనేది ఒక్కొక్కటి చూస్తూ ఉంటే అర్థమవుతున్నటువంటి పరిస్థితి. భారతీయ జనతా పార్టీ సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2 వరకు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న సేవా మహాయజ్ఞం కార్యక్రమంలో భాగంగా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా బీజేవైఎం ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరంను ప్రారంభించిన మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ రక్తదానం చేసిన వారికి శాల్వా కప్పి సత్కరించి సర్టిఫికేట్ అందించారు. ఓల్డ్ నెర్మెట్లోని ఎస్ఎస్ గార్డెన్లో జరిగిన ఈ కార్యక్రమంలో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా బీజేపీ అధ్యక్షులు మల్లారెడ్డి, బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు మహేందర్, వినాయక్ నగర్ కార్పొరేటర్ రాజ్యలక్ష్మి, బీజేవైఎం జిల్లా అధ్యక్షులు ప్రభాకర్, మల్కాజ్గిరి అసెంబ్లీ కన్వీనర్ డిఎన్ వెంకటేష్, బీజేవైఎం రాష్ట్ర మాజీ అధ్యక్షులు భానుప్రకాష్, సీనియర్ నాయకులు వికే మహేష్, మాణిక్ రెడ్డి, జగదీష్ గౌడ్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దగ్గర మనకి 2 యూనిట్స్ తీసుకోవాలి. కోట పెద్దగా ఉంది. సార్ ఒకసారి సార్ సార్ పక్క వచ్చి కొంచెం ఎంపేరా ప్లీజ్, కొంచెం ఎంపేరా ప్లీజ్, ప్లీజ్ అన్న ఫోన్ ఎంత పెట్టు ప్లీజ్ అన్న. ఫోన్ కో దేనికి రావా అన్న స్పెట్స్ అన్నా भारतीय जनता युवा मोर्चा नरेंद्र मोदी गारी नायकत्व नरेंद्र मोदी गारी नायकत्व ఈటెల రాజేందర్ గారి నాయకత్వం ఈటెల రాజేందర్ గారి నాయకత్వం
ఓకే రెడీ ముఖ్యమంత్రి సహాయ నిధికి 50 లక్షలు విరాళం అందజేసిన సినీ నటుడు మహేష్ బాబు దంపతులు జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి చెక్ను అందజేసిన మహేష్ బాబు దంపతులు ఏఎంపీ తరపున మరో 10 లక్షలు విరాళం అందజేసిన మహేష్ బాబు కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదిక మరియు సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో బ్లాక్ డేను నిర్వహించారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా గోదర్ఖని 2వ బొగ్గు కనిపై సెంట్రల్ ట్రేడ్ యూనియన్లతో పాటు సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకువచ్చిన నూతన కార్మిక చట్టాలను రద్దు చేయాలని నేడు బ్లాక్ డేగా ప్రకటిస్తూ బిల్లు పత్రాలను దగ్ధం చేశారు. సింగరేణి బొగ్గు బ్లాక్లను ప్రైవేటీకరణ చేయకుండా సింగరేణి సంస్థకి అప్పగించాలని డిమాండ్ చేశారు. అలాగే నవంబర్ 26న జరిగే దేశవ్యాప్త ఆందోళన కార్యక్రమంలో కార్మిక వర్గం పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. బొగ్గుగల వేలాన్ని వెంటనే బొగ్గుగల వేలాన్ని వెంటనే బొగ్గుగల వేలాన్ని వెంటనే కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత లేబర్ కోడ్లను రద్దు చేయాలి లేబర్ కోడ్లను కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లను కార్మికుల ఐక్యత కార్మిక సంఘాల ఐక్యత కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలు లేబర్ కోడ్లను నిర్ణయం తీసుకున్నాం. అందులో భాగంగానే ఇవాళ బ్లాక్ డేగా ప్రకటిస్తున్నాం. ఆ బ్లాక్ డే ఆ చట్టాన్ని కార్మికుల ఐక్యత కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలు తెలంగాణలోని బొగ్గు గనులని సింగరేణికి తెలంగాణలోని బొగ్గు గనులని సింగరేణికి కార్మిక సంఘాల ఐక్యత కార్మిక సంఘాల ఐక్యత కార్మిక సంఘాల ఐక్యత కార్మిక సంఘాల ఐక్యత కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలు ఖబర్దార్ మోడీ ఖబర్దార్ మోడీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలు. ఈరోజు దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు వ్యవసాయ కార్మిక సంఘాలు స్వచ్ఛంద సంస్థలు అన్నీ కూడా బీజేపీ ప్రభుత్వ మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా లేబర్ కోడ్లను 29 లేబర్ కోడ్లను 4 కోడ్లుగా మార్చి దానికి వ్యతిరేకంగా అలాగే తెలంగాణలోని బొగ్గు గనులన్నీ కూడా సింగరేణికి కేటాయించాలని డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమం బ్లాక్ డే నిర్వహించడం జరుగుతూ ఉంది. మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మోడీ దూకుడుగా వ్యవహరిస్తూ ఉన్నాడు. కార్మిక చట్టాలను మారుస్తూ ఉన్నాడు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నాడు. ఎన్ని నిరసన కార్యక్రమాలు చేసినప్పటికీ కూడా ఆయన ప్రయత్నం అనేది పెట్టుబడిదారులకు అనుకూలంగానే ఉంది తప్ప
ప్రభుత్వంలోని ప్రభుత్వ రంగ సంస్థల కోసం కార్మికుల కోసం ఏనాడు కూడా పనిచేయని పరిస్థితి ఈరోజు ఉంది కాబట్టే కార్మిక వ్యతిరేక చట్టాలను తీసుకువస్తున్నాడు కాబట్టే ఈరోజు కార్మిక సంఘాలు వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో బ్లాక్ డే సింగరేణిలో నిర్వహించడం జరుగుతుంది. దానికి అందరూ కూడా కార్మిక వర్గం కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు కాబట్టే ఈరోజు ఈ నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేసిన కార్మికులందరికీ కూడా జేజేలు తెలియజేస్తా ఉన్నారు. 2019-21 తారీఖు నాడు కేంద్ర బీజేపీ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం కార్మిక చట్టాలను కాలరాయడానికి, అది తీసేయడానికి బిల్లు పాస్ చేసిన రోజు. దీనికి అన్ని సంఘాలు, భారతదేశంలో ఉన్న బిఎంఎస్ తప్ప ప్రతి సంఘాలు అన్నీ కూడా, రైతు సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు అందరు కలిసి నిరసన కార్యక్రమం ఈరోజు బ్లాక్ డేగా ప్రకటించడం జరిగింది. బ్లాక్ డే ప్రకటించాలంటే వాళ్ళ పెట్టిన బిల్లును తగలబెట్టి దీనిపైన దశల వారీగా ఆందోళన కార్యక్రమాలు ఢిల్లీలో కార్మికుల సమీకరణ నవంబర్ నెలలో ఉంటుంది, 28 తారీఖు నాడు. అందులో భాగంగానే ఈరోజు బ్లాక్ డేగా ప్రకటించడానికి అన్ని కార్మిక సంఘాలను కలిసి చట్టాలను బిల్లు పాస్ అయింది, చట్టం తీసుకురాదు, రూల్ తీసుకురాదు. దానికోసమే ప్రయత్నాలు. సింగరేణి కార్మిక సంఘాల ఐక్య వేదిక, హెచ్ఎంఎస్, ఐఎఫ్టియు, ఏఐఎఫ్టియు, తెలంగాణ ఉద్యోగుల సంఘం, టీఎన్టీసీ, అన్ని సంఘాలు కలిసి మేము ఇక్కడ చేయడం జరిగింది. సింగరేణి దేశవ్యాప్తంగా అన్ని సంఘాలు కలిసి చేస్తున్నాయి ఎక్సెప్ట్ బిఎంఎస్. కనుక కార్మికులందరూ దీనికి కార్మికులను ఏకతాటిపై తీసుకొచ్చి నిరసన కార్యక్రమాలు ఉధృతం చేయడానికి భాగంగానే ఈరోజు బ్లాక్ డే ప్రకటించారు. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి రైతు వ్యతిరేక విధానాలపైన ఇవాళ కార్మిక సంఘాలు, రైతు సంఘాలు దేశవ్యాప్తంగా బ్లాక్ డేకు పిలుపునివ్వడం అనేది జరిగింది. ఈ పిలుపులో భాగంగా దేశవ్యాప్తంగా కార్మిక వర్గం, రైతులంతా కూడా నిరసన తెలియజేస్తూ ఉన్నారు. ఇవాళ నరేంద్ర మోడీ అనుసరిస్తున్నటువంటి విధానాలు మానుకోవాలని చెప్పి ఇవాళ 2019లో ఏదైతే బిల్లు ప్రవేశపెట్టిండో ఈ రోజుకు 4 సంవత్సరాలు దాటింది. కాబట్టి దాన్ని బ్లాక్ డేగా ప్రకటించి దాన్ని దగ్ధం చేయడం అనేది జరిగింది. కాబట్టి నరేంద్ర మోడీ ఇప్పటికైనా ఈ కార్మిక చట్టాలను రద్దు చేయాలని చెప్పి, అదేవిధంగా రైతు చట్టాలను రద్దు చేయాలని చెప్పి దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి. ఇప్పటికైనా నరేంద్ర మోడీ దాన్ని వెంటనే విరమించుకోవాలని చెప్పి, బొగ్గు బ్లాక్లను కూడా, వేలంపాటను కూడా విరమించుకోవాలని చెప్పి మేము ఈ సందర్భంగా నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి మహాప్రసాదమైన తిరుమల లడ్డు తయారీలో గత ప్రభుత్వ హయాంలో ఎలాంటి పొరపాట్లు గాని తప్పులు గాని జరగలేదని తిరుమలలో శ్రీవారి ఆలయం వద్ద స్వామివారి ముందు ప్రమాణం చేసిన టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి నమో వెంకటేశాయ గోవిందా 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 వేదమూర్తికి వేల దండాలు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడికి 91 సంవత్సరాల టీటీడీ పాలక మండలి చరిత్రలో 3 సార్లు పాలక మండలి సభ్యునిగా, 2 సార్లు తిరుమల తిరుపతి దేవస్థాన అధ్యక్షుడిగా అవకాశం ఇచ్చిన మహామూర్తి శరణాగతి తండ్రి, గత కొద్ది రోజులుగా నా మనస్సు కలత చెందుతోంది. నిప్పుల కొలిమిలో నిలబడినట్టుగా ఉంది. సర్వ జగత్రక్షకుడైన ఈ క్షేత్రంలో క్షుద్ర రాజకీయ మాటలు మాట్లాడటం నిషిద్ధం, అపచారం. అంతటి పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి నీ ఆలయంలో దేవదేవా, నీ అన్న ప్రసాదాలలో అత్యంత పవిత్రమైనటువంటి లడ్డూలో కళంకితమైనదని కలుషిత రాజకీయ మనస్కులు అత్యంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు.
నేను తప్పు చేసి ఉంటే నేను నా కుటుంబము సర్వనాశనమైపోవాలని నేటిలో నేను ఏ పరీక్షకైనా సిద్ధం. ఒక్క తప్పు చేసి ఉంటే నేటిలో నేను కలంకితమైనటువంటి పదార్థాలు కలిపి ఉంటే మా హయాంలో ఏ శిక్షకైనా సిద్ధం. తప్పు చేసినప్పుడు అత్యంత భయానకమైన వరదల్లో అహర్నిశలు శ్రమించి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తన సొంత బిడ్డల్లా చూసుకున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి చెడ్డ పేరు తెచ్చే విధంగా ప్రవర్తిస్తున్న బిచవడ పోలీసులు వరదతో తీవ్రంగా నష్టపోయామని వారు నష్టపరిహారం అడిగితే వరద బాధితులను లాఠీలతో చితకబాదిన బిచవడ పోలీసులు. విజయవాడ కుమ్మరిపాలెం సెంటర్లో రోడ్డుపై బైఠాయించిన వరద బాధితులు వరదలతో తీవ్ర నష్టం జరిగి ఇబ్బందులు పడుతుంటే వరద బాధితులపై లాఠీతో చితకబాదిన భవానీపురం సిఐ ఉమామహేశ్వరరావు, వెస్ట్ జోన్ ఏసీపీ దుర్గారావు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.